ఎంత చదువు చదివి ఎన్ని నేర్చిన గాని హీనుడవ గుణంబు మానలేడు. బొగ్గు పాలగడుగు బోవునా మలినంబు విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: పాలతో కడిగినంత మాత్రాన బొగ్గుకున్నటువంటి నలుపు పోతుందా? పోనే పోదు. ఆ విధంగానే ఎంత చదువుకున్నా ఎన్ని నేర్చుకున్నా హీనుడైన వాడు తన నీచ గుణాలను వదిలిపెట్టడు. కనుక నీచత్వంతో ఉండకూడదని, నీచ గుణాలు నేర్చుకోకూడదని మానవుడు జ్ఞాన సిద్ధిని పొంది జ్ఞానాన్ని తెలుసుకోవాలని వేమన గారి వాక్కు. ఎన్ని తనువులైన మృతికి నడ్డముగావు, మృతిని గెలువలేని ఎరుక ఏలా. దొంగరీతిగా కదరకునా మోక్షంబు విశ్వదాభిరామ వినురవేమా. ఎన్ని శరీరాలైనా చావును తప్పించుకోలేవు. చావును గెలవలేని ఎరుక వృధా. దొంగలాగా ఇల్లిల్లు దూరి వస్తువు ఉన్నట్లు జీవుడు పుడుతూ గిడుతూ ఉంటాడు. ఎన్నో శరీరాలు మారుస్తూ ఉంటాడు, కానీ ఆత్మ మాత్రం ఒకటే. మోక్షం మాత్రం దొరకదు. మోక్షం దొరకాలంటే సాధన ఉండాలి, భగవద్భక్తి ఉండాలి. నిజమైన జ్ఞాన విచక్షణతోనే దైవాన్ని చేరుకోగలడు అని వేమన గారి వాక్కు. ఎరుక కన్న సుఖమే లోకమున లేదు, ఎరుక నెరుగవా ఎవనికెరుక లేదు. ఎరుక సాటి ఎరుక ఎరుక ఏ తత్వంబు విశ్వదాభిరామ వినురవేమా. ఎరుకకు మించిన సుఖము లేదు. ఎరుక అంటే మంచి చెడు, జ్ఞానము అజ్ఞానము, ఏది శాశ్వతము ఏది అశాశ్వతము అని తెలుసుకోవటము, విచక్షణ కలిగి ఉండటమే ఎరుక. అటువంటి ఎరుకను తెలుసుకోవాలనే ఆలోచన ఎవరికీ పుట్టదు. ఎరుకకు సాటి ఎరుకయే. మంచికి మంచి, చెడుకు చెడు, అదే తత్వం. ఎరుకమాలు జీవి ఎంత కాలం ఉండి చచ్చి పుట్టుచుండు సహజముగను. ఎరుక ఏ మరచు చోటు నెరుగుట బ్రహ్మంబు విశ్వదాభిరామ వినురవేమా. బ్రహ్మం గురించి ఎరుక లేనివాడు అనేక జన్మలు చస్తూ పుడుతూ ఉంటాడు. బ్రహ్మము అంటే పరమాత్మ. పరమాత్మ గురించి ఆలోచించి పరమాత్మకు దగ్గరవుదామని సాధన చేస్తూ పరమాత్మను గురించి తెలుసుకున్నవాడు ఎరుకను పొందినవాడు అవుతాడు. ఎరుకను కూడా మర్చిపోయే చోటు ఒకటి ఉంది. అది ఏ పరబ్రహ్మ సన్నిధి. ఏమి గొంచు వచ్చి ఏమి తాగొని పోవు, పుట్టువేళ నరుడు గిట్టువేళ. ధనములెచటికేగు తానేగునెచటికి విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: మనిషి పుట్టినప్పుడు ఏమీ తమ వెంట తీసుకుని రాలేడు. అలాగే తిరిగి గిట్టేటప్పుడు అంటే చనిపోయేటప్పుడు కూడా మరణ సమయంలో ఏమీ తన వెంట తీసుకొని పోలేడు అని గ్రహించాలి. వాడు సంపాదించిన ధనం ఎక్కడికి పోతున్నదో, వాడి ఆస్తిపాస్తులు, బంధుమిత్రులు, ఆలుబిడ్డలు ఎక్కడికి పోతున్నారో ఏమీ తెలియలే. ఏవీ తన వెంట రావు. ఏమి వస్తుంది అంటే ఆ మనిషి సంపాదించిన పుణ్యం మాత్రమే తనతో వస్తుంది. ఆ మనిషి సంపాదించిన పాపపుణ్యాలు, దాన ధర్మాలు మాత్రమే తనతో వస్తాయని తెలుసుకోవాలని వేమన గారి వాక్కు. ఒడల బూది పూసి జడలు ధరించిన వడయడైన ముక్తి బడయలేడు. తడక విర్రుబెట్ట తలుపుతో సరియవునే విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: ఒళ్ళంతా బూడిద పూసుకొని జడలు ధరించి సన్యాసి వేషం వేసినంత మాత్రాన ప్రభువుకైనా సరే ముక్తి రాదు, మునులకు ముక్తి రాదు. నిజమైన ధ్యానంతో భగవంతుని చేరుకున్న వాళ్ళకే ముక్తి వస్తుంది. ఇటువంటి
ఇంటి జాగ్రత్త కోసం పుల్లల తడికి బిగించినంత మాత్రాన అది తలుపుతో సమానమవుతుందా? కాదు. తలుపు తలుపే, తడికె తడికే. బాహ్య వేషాల వల్ల ముక్తి రాజు. నిజమైనటువంటి ధ్యానంతో, జ్ఞాన సాధనతోటే ముక్తిని పొందగలడు అని వేమన గారు చెప్తున్నారు. ఒడ్డు పొడుగు గలిగి గడ్డంబు పొడుగైన దాన గుణము లేక దాతయగునే, ఎనుము గొప్పదైన ఏనుగు బోలున విశ్వదాభిరామ వినురవేమా. ఆకారంలో చాలా ఎత్తుగాను లావుగాను ఉండి గడ్డం పొడుగ్గా ఉన్నంత మాత్రాన దానగుణం లేకుండా ఎవరూ కూడా దాత కాలేరు. ఇచ్చే గుణం ఉన్నవాడినే దాత అంటారు. వేషాన్ని బట్టి దాత గుణ నిర్ణయం చెయ్యలేము. ఇంత పెద్ద గేదె అయినా ఏనుగుతో సమానం కాదు. గేదె మూర్ఖత్వానికి ప్రతిబింబమైతే ఏనుగు తెలివితేటలు కలిగినది. ఏనుగు ఏనుగే, గేదె గేదె. అలాగే మానవుడు కూడా విచక్షణా జ్ఞానం కలిగిన వాడు జ్ఞానవంతుడు, మంచివాడుగా గుర్తించబడతాడు. సద్గుణములు లేనివాడు దుర్గుణాలతో ఉంటే దుష్టుడిగానే గుర్తింపబడతాడు. ఓర్పు లేని భార్యయున్న ఫలంబేమి, బుద్ధి లేని బిడ్డ పుట్టి ఏమి, సద్గుణంబులేని చదువది ఏలరా విశ్వదాభిరామ వినురవేమా. కష్టసుఖాలను పంచుకొని కుటుంబ జీవనం గడపవలసిన భార్య ఓర్పుతో ఉండాలి. భర్త సంపాదించినా సంపాదించకపోయినా సంసారం గడవటం కోసం ఆమె ఓర్పుతోనే ఉండాలి. భార్యకు భర్త, భర్తకు భార్య సహకరించాలి. తల్లిదండ్రులకు పిల్లలు సహకరించాలి. అప్పుడే కుటుంబం సవ్యంగా నడుస్తుంది. కుటుంబాలు సవ్యంగా నడిస్తే సంఘం సవ్యంగా ఉంటుంది. సంఘాలు సవ్యంగా ఉన్నప్పుడు దేశం కూడా సవ్యంగా క్షేమంగా ఉంటుంది. బుద్ధి లేని బిడ్డలు పుట్టినా ఫలితం లేదు. అలాగే మంచి గుణాన్ని, వివేకాన్ని ఇవ్వని చదువు కూడా వ్యర్థమే. కనుక జ్ఞానసిద్ధిని పొందుతూ వ్యర్థ జీవితం కాకుండా సంస్కారం కలిగిన చదువుని నేర్చుకుని మానవులు సుఖంగా ఉండాలని వేమన గారు సూచిస్తున్నారు. కంకుబొట్టనంగ కాషాయములు గట్టి కొలిచె ధర్మరాజు కోరి విరటు, కాలకర్మగతులు కనిపెట్టవలెనయ విశ్వదాభిరామ వినురవేమా. కంకుబొట్టుగారు అనే పేరుతో కాషాయ బట్టలు ధరించి తనకు తానుగా చక్రవర్తి అయినా సరే ధర్మరాజు విరాటరాజు కొలువులో ఒదిగి కొలువులో చేరి సేవించాడు. కాలం కర్మం కలిసి రానప్పుడు ఎంత గొప్పవారైనా సరే తలను వంచవలసిందే అని వేమన గారు చెప్తున్నారు. కనియుగానకుండు కదిలింపడానోరు వినియు వినకయుండు విస్మయమునా, సంపద గలవాణి సన్నిపాతంబది విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: చూచి చూడనట్లుగా, విని విననట్లుగా నోరు మెదపకుండా ధనవంతుడు ఉంటాడు. అవి లోభితనమనే సన్నిపాత జ్వర లక్షణాలని తెలుసుకోలేడు. కన్నులందు మదము గప్పి కానరుగాని నిరుడు ముందుటేడు నిన్న మొన్న, దగ్ధులైన వారు తమ కంటే తక్కువ విశ్వదాభిరామ వినురవేమా. గతంలో ఎంతో కాలం నుంచి ఈ నేల మీద బూడిదైన వారు తమ కంటే తక్కువ వారేమీ కాదు. కంటికి మదం కప్పడం వల్ల, అంటే అహంకారంతో కళ్ళు నెత్తికెక్కడం వల్ల మృత్యువును సమీపిస్తున్నామని మానవులు తెలుసుకోలేకుండా ఉన్నారు. పుట్టుట ఎంత నిజమో గిట్టుట కూడా అంతే తప్పనిసరి, అంతే నిజమని తెలుసుకుని మానవుడు తగిన జ్ఞానంతో సాధ్యమైనంత వరకు దైవ సన్నిధంతో, దైవధ్యానంతో
లోకుల హితము కోరుతూ మంచివాడుగా రుజుమార్గంలో ఉండాలని వేమన గారు చెప్తున్నారు.